ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశిలో పుట్టిన వారికి జూలై నెలలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది. అన్ని పనులు పక్కన పెట్టేసి త్వరగా ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఇక ఈ జూన్ 1వ తేదీ తర్వాత మీ జీవితంలో జరిగేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. కన్యారాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది. ఇక ఆ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ కుటుంబం మీద, మీ ఇంటిల్లి పాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు. అలాగే ఈ జూలై 1వ తేదీ తర్వాత మీరు 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు. మీ జీవితంలో మీరు ఊహించని పెను మార్పు అనేది జరగబోతూ ఉంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటిని పక్కన పెట్టేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీకు ఈ జూలై మాసంలో వచ్చే 5 అతిపెద్ద శుభవార్తలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయండి. ముందుగా మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి రాశి చక్రంలో ఈ రాశి 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక సంతోషంగా ఉండడం, స్థిరమైన స్వభావాలతో వాస్తవాన్ని, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అలాగే అంచెలంచెల ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క పనితీరు కానీ, మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక నలుగురిని అట్రాక్షన్ చేస్తారు. అంటే ఈ కన్యా రాశి వారు ఏదైనా బట్టలు సెలెక్ట్ చేసినా కూడా 10 మందికి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే వీరి బట్టల సెలక్షన్ చాలా బాగుంటుంది. ఇక ఈ యొక్క కన్యా రాశి అమ్మాయిలు మంచి రూపాన్ని పోలి ఉంటారు. అలాగే ఎంతో మంచి చక్కటి శరీరపు రంగు అంటే తెల్లగా ఉంటారన్నమాట. ఆడవారైతే మంచిగా పెద్ద పెద్ద కళ్ళు, అంతేకాకుండా విశాలమైన నెదురు, అలాగే చక్కటి మాట తీరుతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు. ఇక వీరి కురులు కూడా చాలా పొడవుగా అందంగా ఉంటాయి. ఇక కన్యా రాశికి చెందిన మగవారి విషయానికి వస్తే చాలా అంటే చాలా చక్కగా, అందంగా, చాలా హ్యాండ్సమ్గా ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఈ కన్యా రాశి వ్యక్తులు క్రమశిక్షణను బాగా ఇష్టపడతారు. ఈ విషయంలో కూడా నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు. అదేవిధంగా ఈ రాశి వారు చేసే ప్రతి పనిని ఎంతో హృదయపూర్వకంగా, శ్రద్ధగా చేస్తారు. ఇక ఎవరికైనా వీరు సాయం చేయాల్సి వస్తే ముందు ఉంటారు. అలాగే కన్యా రాశి వారు ఎంతో దయా గుణము, దాన గుణాన్ని, అలాగే క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. ఇక ఎవరైనా కానీ వీరిని విశ్వసిస్తే మంచి ఫలితాలు పొందుతారు. కన్యా రాశి వారు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. ఇక కన్యా రాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు. వీరిది ఎంతో గొప్ప మనస్తత్వం అని చెప్పొచ్చు. అలాగే వీరికి సహనం, ఓర్పు చాలా ఎక్కువగా ఉంటాయి. 12 రాసుల్లోకెల్లా సహనం, ఓర్పు ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంటుందంటే అది కేవలం కన్యా రాశి మాత్రమే. ఈ ఒక్క గుణం వల్ల ఈ కన్యా రాశి వారు చాలా ప్రత్యేకంగా, స్పెషల్గా, అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు. ఎంతటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు, అందరికీ నచ్చేస్తారు. అలాగే ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలివేసి పారిపోయే రకం కాదు. అయిన వాళ్ళకైనా, స్నేహితులకైనా, ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారు కష్టాల్లో ఉంటే మాత్రం వారికి వెన్నుదన్నుగా ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉంది. కానీ మీరు ఆమెను గుర్తించడం లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం మరెవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు
మీకు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. అలాగే ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే కనుక ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడు కూడా ఒక కులదేవత అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు. ఇక ఎప్పుడైతే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా మన కులదైవం గురించి, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం గతంలో ఉండేవాళ్ళమో అక్కడ మీకు చాలా పూర్వకాలం నుంచి, అంటే పూర్వకాలానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీస్లో సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నారు. అలాగే వాళ్లకు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవడం లేదు. మీరు ఇవన్నీ ఎప్పుడు కూడా మంచిగానే అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ కన్యా రాశి వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే రాశి చక్రంలో అన్ని రాసుల్లో 1-2 రాసుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ కన్యా రాశి వారు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఈ రాశి వారు కూడా నష్టపోలేరు. అలాగే మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం వీరిని గమనించవచ్చు. దీనికి కారణం ఏంటి అంటే మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం. మీ కులదైవాన్ని కనుక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, కష్టాలు, బాధలు అనేవి క్రియేట్ అవుతాయి. ఇక మనకు ఆ కారణం అనేది ఏమిటో తెలియక సతమతం అవుతూ ఉంటాం. ఎందుకు మాకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడుతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే ఒక పటాన్ని కానీ తీసుకురండి. అలా కూడా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి, మీ కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ, లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ, ప్రతిరోజు ఆరాధించుకుంటూ, ప్రతి నిత్యం మీరు క్రమం తప్పకుండా పూజించుకోవాలి. ఈ విధంగా మీరు చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా ఏంటి అంటే మీ కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రదర్శించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే దైవం ముందు అవి ఏమీ పనికిరావు. మనకు ఏది కూడా దైవ అనుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా కన్యా రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి మీ పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో కూడా తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో మీ కులదైవాన్ని స్థాపించుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో ఈ కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. అదేవిధంగా మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్కన వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే మీరు మానివేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క విషయాన్ని అంతా మీరు ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. కన్యా రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ కష్టపడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది. దానికి కారణం మీరు అందరితో ఓపెన్గా ఉండడం. ఎప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అంటే మీరు ఎవరికి చెప్పకుండా దానిని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకోండి. అలాగే దైవం మీద కూడా మీరు నమ్మకం పెట్టుకొని ఆ పని మీరు పూర్తి చేసుకోండి. ఇక ఆ పని పూర్తి అయిన తర్వాత అప్పుడు మీ పక్కన వాళ్ళకి చెప్పి చూడండి. ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ఇక అదేవిధంగా ఈ జూలై నెలలో మీకు రాబోతున్న అతిపెద్ద శుభవార్తలు ఏంటి అంటే ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎప్పటి నుంచో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది. అలాగే చదువులు పూర్తి చేసుకొని జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకు మంచి స్థాయిలో జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారో, ఎగ్జామ్స్ అనేవి రాశారో, అలాగే
విదేశాల్లో స్టడీ కోసం అప్లై చేశారో ఈ సమయంలో మీకు మంచి అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మీ హెల్త్‌కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి మీరు కాస్త మీ యొక్క హెల్త్ అప్ అండ్ డౌన్‌గా ఉంటుంది. అంటే మీరు పెద్దగా గాబరా పడాల్సిన అవసరం అయితే లేదండి. పెద్దగా ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు. ఎక్కువగా చికాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది కదా! అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. అంటే దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి చిన్న ఆరోగ్య సమస్యలు మీకు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు ముఖ్యంగా ఆహారం మీద, అలాగే రోజు మొత్తం మీద మీరు చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో, అలాగే మెడిటేషన్ ఏదైతే ఉంటుందో, నడక ఇలాంటివి వాటి మీద మీరు కొంచెం కాన్సంట్రేషన్ చేయండి. ముఖ్యంగా హెవీ ఫుడ్‌ని కంప్లీట్‌గా మీరు తీసుకోకండి. మీ హెల్త్ చాలా మంచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారు మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి మీ జీవితంలో చాలా మంచిగా జరుగుతుంది. మీరు చేయాల్సింది కేవలం మీరు మీ కులదైవాన్ని మంచిగా ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీరు మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా ప్రతి నిత్యం ఏదో ఒకటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి. తద్వారా మీ జీవితం ఇట్టే మారిపోతుంది. అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధనరూపేణ అనాథలకు, వృద్ధులకు మీకు చేతనంత సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాలను పొందుకుంటారు. అలాగే కన్యా రాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుతారు. అలాగే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ఇలా దీపం వెలిగించి దేవుని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. చూసారు కదండి, కన్యా రాశి వారికి జూలై నెలలో జరిగే అద్భుతమైన 5 శుభవార్తల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.